జైపూర్ వేదికగా బెంగళూరు రాజస్థాన్ జట్ల మధ్య జరిగిన ఐపీఎల్ 19వ మ్యాచ్లో ఆర్సీబీ జట్టు ఆర్ఆర్ జట్టుపై 6 వికెట్ల తేడాతో ఓడిపోయి హ్యాట్రిక్ ఓటములను మూటగట్టుకుంది. అంతేకాదు పాయింట్స్ టేబుల్లో టాప్ స్థానానికి బదులు చిట్ట చివరి స్థానానికి పోటీ పడేలా బెంగళూరు జట్టు ఆట తీరు ఉండడం అభిమానులను తీవ్రంగా నిరాశపరుస్తుంది. ఇక ఈ మ్యాచ్లో బెంగళూరు స్టార్ బ్యాటర్ కోహ్లీ సెంచరీ చేసినప్పటికీ ఆ జట్టు గెలవకపోవడం చాలా బాధాకరం. ఇక మ్యాచ్ అనంతరం కోహ్లీ బెంగళూరు ఓటములపై స్పందిస్తూ కొంత అసహనం వ్యక్తం చేశాడు. కోహ్లీ మాట్లాడుతూ ఏమన్నాడంటే, ఈరోజు మ్యాచ్లో మేము ఓడిపోవడం బాధాకరం. అయితే ఆటలో ఇవన్నీ సహజమే. ఈ వికెట్ బయట నుండి చాలా భిన్నంగా కనిపిస్తుంది. ప్రారంభంలో బ్యాటింగ్కు అంత అనుకూలంగా లేదు. అందుకే నేను అలానే ఫాఫ్ డు ప్లెసిస్ నెమ్మదిగా ఆడాము. అంతేకాకుండా ఇద్దరిలోనూ ఎవరో ఒకరు చివరి వరకు బ్యాటింగ్ చేయాలని ముందుగానే డిసైడ్ అయ్యాము. నేను ఎలాంటి ముందస్తు ఆలోచనతో రావడం లేదు. పరిస్థితులను బట్టి మాత్రమే ఆడుతున్నాను. అయితే ఈరోజు నేను డూప్లెసిస్ తప్ప ఎవరూ బ్యాటింగ్లో ప్రభావం చూపలేదు. క్రికెట్ అనేది ఒక జట్టుగా ఆడాల్సిన ఆట. మా బ్యాటింగ్ మెరుగవ్వాల్సిన అవసరం ఉంది. తదుపరి మ్యాచ్లలో మా లోపాలు సరిచేసుకుని వస్తాము. టోర్నమెంట్లో నిలదొక్కుకోవడానికి మాకింకా అవకాశాలున్నాయి. నేను లేదా ఇంకొకరు ఆడితే మ్యాచ్లు గెలవలేము. జట్టు మొత్తం సమిష్టిగా ఆడినప్పుడే గెలుపు సాధ్యమవుతుందని కోహ్లీ చెప్పుకొచ్చాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.